కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఆర్యవైశ్య మహాసభ నిర్వహించిన ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట ఆర్యవైశ్య సంఘంలో 1800 మంది ఓటర్లు ఉండగా ఈ ఎన్నికల్లో 792 మంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు ఆర్యవైశ్య కన్వీనర్ల ఆధ్వర్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక జమ్మికుంట పోలీసుల సమక్షంలో జరిగాయి. జమ్మికుంట పట్టణ అధ్యక్ష పదవి కోసం 4 ప్రత్యర్థులు నిలువుగా ఈ ఎన్నికల్లో మొదటి స్థానంలో లెంకలపల్లి శరత్ కుమార్ కు 461, రెండవ స్థానంలో రావికంటి మధు 319, రావికంటి దామోదర్ 9 అభ్యర్థులకు ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో లెంకలపల్లి శరత్ కుమార్ 142 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఆర్యవైశ్య సంఘం కన్వీనర్లు గెలుపొందిన జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు శరత్ కుమార్ కు అధ్యక్ష పదవి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ ఎన్నికల్లో ఇలాంటి ఆలోచనలు జరగకుండా రక్షణ కవచంగా నిలిచిన జమ్మికుంట పట్టణ సిఐ మరియు పోలీస్ సిబ్బందికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మదనా జై వాసవి మాత. ఈరోజు ఆర్యవైశ్య పట్టణ సంఘం ఎలక్షన్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు నా జమ్మికుంట ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇది చిన్న మెజార్టీ కాదు, ఇది నా ఒక్క మెజార్టీ కాదు, మన అందరం కలిస్తేనే మెజార్టీ. జమ్మికుంట ఆర్యవైశ్య ఈరోజు జమ్మికుంటలో ఆర్యవైశ్యులు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎంత యూనిటీగా ఉన్నారనేది దీంతో నిరుపయోగంగా అయింది. ఇది ఖచ్చితంగా వాస్తవంగా మనం చాలా మటుకు చూసుకుంటాం ఆర్యవైశ్యులు అంటే ఎక్కడైనా ఐక్యత ఉన్నారని. ఈరోజు మీరు ఈ ఓట్ల ద్వారా జమ్మికుంటలో కూడా ఆర్యవైశ్యులు స్ట్రాంగ్గా ఉన్నారు, ఐక్యతగా ఉన్నారని నిరూపించడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మొత్తం 4 పోటీ చేయడం జరిగింది. పోలింగ్ వచ్చే వరకు 792 మొత్తం ఓట్లు పోలింగ్ అయినాయి. ఈరోజు నాకు అఖండ విజయం, మామూలు విజయం కాదు, భారీ విజయం, 142 ఓట్లతో నన్ను విజయం సాధించడం జరిగింది. కాబట్టి నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా నేను సేవ చేసుకుంటానని నేను వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఖచ్చితంగా నిర్వహిస్తానని మరోసారి తెలియజేసుకుంటున్నాను. మీ అందరితో 10 రోజులలో కొబ్బరికాయ కొట్టిస్తా అన్న, ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టిస్తా, శంకుస్థాపన చేయిస్తా, కొబ్బరికాయ కొట్టిస్తా. మీ అందరికీ నా యొక్క మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.